అప్డేట్స్ చూసుకున్నట్లయితే నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభం కానున్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలతో సభను ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృత చర్చ జరగనుంది. ఇవాళ అసెంబ్లీలో మూసీ నది పునరుజ్జీవనమైతే ఆరోగ్యం సంరక్షణ సేవల బలోపేతం, అంగన్వాడీ వర్కర్ల జీతాల చెల్లింపులు, అలాగే బెల్ట్ షాపులు, మద్యం దుకాణాల క్రమబద్ధీకరణపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. ఇక అదేవిధంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపన, ఇక బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, బాలశక్తి పథకం అమలు, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా రోడ్ల నిర్మాణం వంటి కీలక అంశాలను కూడా సభలో ప్రస్తావించనున్నట్లు తెలుస్తుంది. ఇక రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే ఈ అంశాలపై సభ్యులు విస్తృతంగా చర్చించనున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశగా సభ ఏ నిర్ణయాలు తీసుకోనుందో తెలియాల్సి ఉంది. నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభం కానున్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలతో సభను ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృత చర్చ జరగనుంది. ఇవాళ అసెంబ్లీలో మూసీ నది పునరుజ్జీవనం, ఆరోగ్య సంరక్షణ సేవల బలోపేతం, అంగన్వాడీ వర్కర్ల జీతాల చెల్లింపులు, అలాగే బెల్ట్ షాపులు, మద్యం దుకాణాల క్రమబద్ధీకరణపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. ఇక అదేవిధంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపన, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, బాలశక్తి పథకం అమలు, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా అయితే రోడ్ల నిర్మాణం వంటి కీలక అంశాలను కూడా సభలో ప్రస్తావించనున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే ఈ అంశాలపై సభ్యులు విస్తృతంగా చర్చించనున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశగా సభ ఏ నిర్ణయాలు తీసుకోనుందో తెలియాల్సి ఉంది. బళ్ళారిలో శనివారం నిర్వహించి తలపెట్టిన వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్ల వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. గురువారం రాత్రి గంగావతి ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి నివాసం ముందు బళ్ళారి ఎమ్మెల్యే భరత్ రెడ్డి మద్దతుదారులు బ్యానర్ల కట్టడంతో ఇరు వర్గాల మధ్య గొడవ మొదలైంది. ఈ ఘర్షణలో రాజశేఖర్ అనే యువకుడు మృతి చెందగా అతడు తన అనుచరుడేనని ఎమ్మెల్యే భరత్ రెడ్డి ధృవీకరించారు. జనార్దన్ రెడ్డి నివాసం ముందు కట్టిన బ్యానర్లను ఆయన మద్దతుదారుల అడ్డుకోవడంతో అయితే వాగ్వాదం మొదలైంది. ఇది కాస్త ముదిరైతే ఇరు వర్గాల రాళ్లు, బీరు సీసాలతో దాడులు చేసుకునే వరకు అయితే వెళ్ళింది. ఇక సమాచారం అందుకున్న ఎమ్మెల్యేలు భరత్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఇక గుంపును చెదరగొట్టడానికి అయితే పోలీసులు లాఠీ చార్జ్ చేయడమే కాకుండా గాల్లోకి కాల్పులు కూడా జరిపి బాష్ప వాయువునైతే ప్రయోగించారు. తన మద్దతుదారుని గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులే హత్య చేశారని భరత్ రెడ్డి ఆరోపించారు. వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికే ఈ దాడులకు పాల్పడ్డారని, జనార్దన్ రెడ్డి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు తనను చంపడానికి భరత్ రెడ్డి పన్నాగని గాలి జనార్దన్ రెడ్డి కూడా ఆరోపించారు. ఇక ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి గన్ వ్యాన్ వద్ద అయితే గన్ లాక్కొని గంగావతి ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డిపై కాల్పులకు తెగబడ్డారు. మొత్తం 8 రౌండ్ల పాటు కాల్పులు జరపగా జనార్దన్ రెడ్డి త్రుటిలో అయితే తప్పించుకున్నారు.
ఉన్నారు. ఇక ఇరు వర్గాల పరస్పర కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. ఇక కాల్పులు జరిపిన సతీష్ రెడ్డికి కూడా గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. గత 25 ఏళ్లుగా వారు రౌడీయిజం చేస్తున్నారని, అభివృద్ధి చేయలేకనే ఇలాంటి దాడులకు దిగుతున్నారని భరత్ రెడ్డి విమర్శించారు. ప్రస్తుతం నగరంలో అయితే భారీగా పోలీసులను మోహరించేసినట్లయితే అధికారులు వెల్లడించారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక జనార్దన్ రెడ్డి, శ్రీరాములు, సోమశేఖర్ రెడ్డి సహా 11 మందిపై బ్రూస్పేట పిఎస్లో అయితే కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అమాయక వ్యక్తులను, ముఖ్యంగా ధనవంతులను టార్గెట్ చేస్తూ మహిళతో వేసి ఏకాంతంగా ఉన్న సమయంలో నగ్న వీడియోలు తీసి లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ ఒక ప్రమాదకరమైన హనీ ట్రాప్ ముఠాను జగిత్యాల జిల్లా మెట్పల్లి పోలీసులు ఛేదించారు. అయితే పాటు మరో ఇద్దరినైతే అరెస్టు చేసి వారి వద్ద నుంచి 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మెట్పల్లి దుబ్బవాడకు చెందిన కోరుట్ల రాజ్ కుమార్ అలియాస్ రాజుపై గతంలోనే పలు కేసులైతే ఉండటంతో పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశామని పోలీసులు తెలిపారు. డబ్బు కలిగిన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మహిళలను ఆధారంగా చేసుకొని వాళ్లకు ఈ డబ్బు గల వ్యక్తుల నెంబర్లు ఇచ్చి వాళ్ళను పరిచయం పెంచుకొని వాళ్ళను కోరిక తీస్తామని చెప్పేసి ఆ రకమైన ధోరణితో వాళ్ళతో పరిచయం పెంచుకొని ఒక ప్లేస్కి రమ్మని చెప్పేసి వాళ్ళను ట్రాప్ చేసి దాని తర్వాత వాళ్ళ ద్వారా డబ్బులు గుంజాలన్న అభిప్రాయంతో ఒక ముఠాగా ఏర్పడి ఒక 6 వ్యక్తులు, అందులో 2 రౌడీ షీటర్లు ఉన్నారు, ఒక సస్పెక్ట్, మిగతా ఒక మహిళ, మిగతా 2 వ్యక్తులు ఉన్నారు. వీరందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి ఈ విధంగా నేరాలు చేస్తున్నారన్న సమాచారంతో ఒక వ్యక్తి మనకు ఆధారాలతో రాగానే కేసు నమోదు చేసినాము. కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా ఈరోజు అందులో ఉన్న 3 మహిళతో పాటు ఒక రౌడీ షీటరు, ఇంకొక వ్యక్తిని, దాంట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినాయి. సొసైటీలో డబ్బు కలిగిన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మహిళలను ఆధారంగా చేసుకొని వాళ్లకు ఈ డబ్బు గల వ్యక్తుల నెంబర్లు ఇచ్చి వాళ్ళను పరిచయం పెంచుకొని వాళ్ళను కోరిక తీస్తామని చెప్పేసి హైదరాబాద్ పాత బస్తీ చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఓ గంజాయి బ్యాచ్ వీర రంగం సృష్టించింది. చాదర్ఘాట్లోనే ముస్లిం మెటర్నిటీ ఆసుపత్రి వద్ద కొంతమంది యువకులు గంజాయి మత్తులో రౌడీ షీటర్లు అని చెప్పుకుంటూ ఓ సెల్ ఫోన్ రిపేర్ షాప్లో అయితే దౌర్జన్యం చేశారు. సెల్ ఫోన్ కి సంబంధించిన స్క్రీన్ గార్డు విషయంలో సెల్ ఫోన్ షాప్ యాజమానితో యువకులైతే గొడవ చేస్తుంటే ఓ యువకుడు కత్తితో తీసుకొచ్చి రభస చేసేందుకు ప్రయత్నించారు. నెల మామూలు ఇవ్వాలని, లేదంటే నీ పని చేస్తామంటూ హెచ్చరించారు. ఇదంతా తతంగం సెల్ ఫోన్ షాప్ యాజమాని సలీం సెల్ ఫోన్ లో అయితే చిత్రీకరించాడు. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని సలీం కోరారు. भाई क्या लॉन्डन डे समझ में क्या पूरे लॉन्डन डे नहीं है। देखो इज्जत से कारोबार कर रहे हैं, पूरे शहर में बंद कर देता हूँ दुकान है। क्या बोल रहा हूँ, मैं तो दुकान ही चला दो भाई, इनको छोड़ डालूं। पूरे आ गए क्या तो भी है ये। अरे भाई बच्चे का मैं बड़ी बात तो नहीं बोल रहा हूँ, दुकान में छिलने में तो अगर हाथ भी लग गया तो क्या बोल रहा हूँ। शादीरघाट का रॉडी शूटर हूँ, सलमान बोलते मेरे को डैन। शादीरघाट मिर्चोट डबिल पूरा लगा आगे पूरा को बुला लो। इज्जत से बात कर रहे भाई, 50-60 की बात थी। क्या बोले बाबा तुम, रुको
रुको जी भाई, देखो तुम लोग का मैटर नहीं है, आप लोग दूर ठहरो, लंदन की बात नहीं है मैटर, बात करना ना भाई। मैं क्या बोला परसों भाई को बोला भाई मेरे क्या करते भाई, चादरघाट में जाके पूछो जी, फोटो दिखा हमारे फोन भाई बात कर रहे हो, बुला बोलो भरत को, बुला अक्षय को बुला, बोलो शराबी के साथ जी पूरा देखो अरुण उरुण सब पहचानता भैया। तुम्हारी चाकू निकालते बुल्ले के बात कर रहे क्या? मैं इज्जत से बात कर रहा हूँ, तुम्हारे से बात कर रहा भाई। देखो मेरे साथ दिमाग खराब के बात रखो करो, परसों आया अंदर क्या बोले तुम, मटन नहीं है भाई, तुम बात कर ले दुकान के ओनर ने तो नहीं जी, निकालते क्या करते, चाकू निकालते क्या बोल रहे जी, डायरेक्ट भाई गलत बात करते रहे, हम भी चाकू पुक्का मार के जाने वाले बच्चे ये भाई, चादरघाट चच्चा भाई के बच्चे सुने सुने को उसकी माँ को छोड़ के निकलते तो बस क्या है रेवे ने पट्टा खोल के अब भी निकल गई, पी तड़बड़ के भंग कर दिए साइड में दबा भाई, चाकू दे रहे भाई, तुम्हारी गलती है जी, तुम्हारा उसका मैटर है, तुम उसको गुन्ना पैसे सुने जो कर दे तुम उसको गुन्ना पैसे, तो तुम्हारा मैटर तुम्हारे कवर होने दला तो तुम उससे गुन्ना ना पैसे, उन्होंने आया तो तुम उन्होंने मार्क को छुड़ा लिया, वैसे क्या कंसेट है तुम्हारे को। ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బైక్ పై భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. సూర్యాపేట జిల్లాకు చెందిన తిరుపతిరావు వెంకటమ్మ దంపతులు దిల్సుఖ్ నగర్ కొత్తపేటలో కుమార్తెను చూసేందుకు వచ్చారు. ఇక గురువారం సాయంత్రం కూతురు యాక్టివాపై ట్యాంక్ బండ్ చూసేందుకు భార్యాభర్తలు ఇద్దరు బయలుదేరారు. ముసారాంబాగ్ హైటెక్ గార్డెన్ సమీపంలో వెనుకగా వేగంగా వచ్చిన దిల్సుఖ్ నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఓవర్టేక్ చేయబోయే యాక్టివా వాహనానికైతే తగిలింది. దీంతో భార్యాభర్తలు ఇద్దరు బస్సు కింద పడ్డారు. బస్సు వెనక్కి టైరు వారిపై పోవడంతో భార్యాభర్తలు ఇద్దరు అక్కడే మృతి చెందారు. మలక్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బైక్ పై భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. సూర్యాపేట జిల్లాకు చెందిన తిరుపతిరావు వెంకటమ్మ దంపతులు దిల్సుఖ్ నగర్ కొత్తపేటలో కుమార్తెను చూసేందుకు వచ్చారు. గురువారం సాయంత్రం కూతురు యాక్టివాపై ట్యాంక్ బండ్ చూసేందుకు భార్యాభర్తలు ఇద్దరు బయలుదేరారు. ఇక మూసారాంబాగ్ హైటెక్ గార్డెన్ సమీపంలో వెనుకగా వేగంగా వచ్చిన దిల్సుఖ్ నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఓవర్టేక్ చేయబోయి యాక్టివా వాహనానికి తగిలింది. దీంతో భార్యాభర్తలు ఇద్దరు బస్సు కింద పడ్డారు. బస్సు వెనక్కి టైరు వారిపై పోవడంతో భార్యాభర్తలిద్దరూ అక్కడే మృతి చెందారు. మలక్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితులు జోగి సోదరులు తమకు ఈ వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదని వాదించిన సిట్ సేకరించిన శాస్త్రీయ ఆధారాలు వారి మాటలను ఖండిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీలు, సాంకేతిక ఆధారాలు ఈ కేసులో కీలకంగా మారాయి. జోగి సోదరులు, అద్దెపల్లి సోదరుల మధ్య ఉన్న సంబంధాన్నైతే కాల్ రికార్డ్స్ స్పష్టంగా బయటపెట్టాయి. ఇక కోర్టులో సమర్పించిన అనుబంధ చార్జ్ షీట్లో అయితే రమేష్, రాము నకిలీ మద్యం వ్యవహారంలో ముఖ్య పాత్ర పోషించినట్లు సిట్ పేర్కొంది. ఇక నిందితులు ఫోన్, వాట్సాప్ ద్వారా తరచూ మాట్లాడుకున్నట్లు కూడా విచారణలో బయటపడింది. నిందితుల కాల్ డీటెయిల్ రికార్డులను సిట్ విశ్లేషించినప్పుడు చాలా మంది టవర్ లొకేషన్లు ఇబ్రహీంపట్నంలోనే రిజిస్టర్ అయినట్లు గుర్తించింది. ఇక ఇక్కడి నుంచే నకిలీ మద్యం తయారీ ప్రణాళికలు, ఇక కుట్రలు జరిగినట్లు స్పష్టమైంది. కాల్ రికార్డింగ్లు, కామన్ లొకేషన్లు ఇబ్రహీంపట్నం మాత్రమే కాదు, హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల్లో కూడా కనిపించాయని సిట్ అధికారులు అయితే స్పష్టం చేశారు.
నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితులు జోగి సోదరులు తమకు ఈ వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదని వాదించిన సిట్ సేకరించిన శాస్త్రీయ ఆధారాలు వారి మాటలను ఖండిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీలు, సాంకేతిక ఆధారాలు ఈ కేసులో అయితే కీలకంగా మారాయి. ఇక జోగి సోదరులు, అద్దెపల్లి సోదరుల మధ్య అయితే ఉన్న సంబంధాన్ని కాల్ రికార్డ్స్ స్పష్టంగా బయటపెట్టాయి. ఇక కోర్టులో సమర్పించిన అనుబంధ ఛార్జ్ షీట్లో అయితే రమేష్, రాము నకిలీ మద్యం వ్యవహారంలో ముఖ్య పాత్ర పోషించినట్లు సిట్ పేర్కొంది. ఇక నిందితులు ఫోన్, వాట్సాప్ ద్వారా అయితే తరచూ మాట్లాడుకున్నట్లు కూడా విచారణలో బయటపడింది. నిందితుల కాల్ డీటెయిల్ రికార్డులను సిట్ విశ్లేషించినప్పుడు చాలా మంది టవర్ లొకేషన్లు ఇబ్రహీంపట్నంలోనే రిజిస్టర్ అయినట్లు గుర్తించింది. ఇక ఇక్కడి నుంచే నకిలీ మద్యం తయారీ ప్రణాళికలు, కుట్రలు జరిగినట్లు అయితే స్పష్టమవుతుంది. కాల్ రికార్డింగ్లు, ఇక కామన్ లొకేషన్లు ఇక ఇబ్రహీంపట్నం మాత్రమే కాదు, హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల్లో కూడా కనిపించాయని సిట్ అధికారులు అయితే స్పష్టం చేశారు. మావోయిస్టు ఉద్యమానికి వరుసగా గట్టి ఎదురుదెబ్బలైతే తగులుతున్నాయి. దళంలోని మరో అగ్రనేత బర్సదేవ తెలంగాణ పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం. తనతో పాటు మరో 15 మంది మావోయిస్టులు కూడా పోలీసులు ఆధీనంలోకి అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక భూపాలపల్లి జిల్లా పరిధిలో చిక్కినట్లు సమాచారం. బార్సేదేవ అరెస్టుపై అయితే మరింత సమాచారం అందాల్సి ఉంది. ఇక బార్సేదేవ ఇటీవల పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందిన కరడుగట్టిన మావోయిస్టు నేత హిడ్మాతో కలిసి సుమారు 15 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పనిచేసినట్లు కూడా తెలుస్తుంది. ఇక పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో కమాండర్ గా కూడా పనిచేసిన బర్సేదేవ అనేక కీలక మావోయిస్టు ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. మావోయిస్టు ఉద్యమానికి వరుసగా గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దళంలోని మరో అగ్రనేత బార్సేదేవ తెలంగాణ పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం. తనతో పాటు మరో 15 మంది మావోయిస్టులు కూడా పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. భూపాలపల్లి జిల్లా పరిధిలో చిక్కినట్లయితే సమాచారం. ఇక బార్సేదేవ అరెస్టుపై మరింత సమాచారం అందాల్సి ఉంది. బార్సేదేవ ఇటీవల పోలీసుల ఎన్కౌంటర్లో అయితే మృతి చెందిన కరుడు గట్టిన మావోయిస్టు నేత హిడ్మాతో కలిసి సుమారు 15 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో కమాండర్ గా పనిచేసిన బార్సేదేవ అనేక కీలక మావోయిస్ట్ ఆపరేషన్లలో అయితే కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాగ్ పిఎస్ పరిధిలోని సుచిత్ర సర్కిల్లో మేడ్చల్ ఎస్ఓటి పోలీసుల తనిఖీలు చేపట్టారు. తనిఖీలో సుచిత్రలోని మిథిలేష్ అనే వ్యక్తి నుండి 4.5 గ్రాముల హెరాయిన్ తీసుకెళ్లేందుకు కూడా వచ్చిన 7 సభ్యుల ముఠానైతే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి హెరాయిన్ తో పాటు ఓ బైక్, 6 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పేట్ బషీరాబాగ్ పోలీసులకు మేడ్చల్ ఎస్ఓటి పోలీసులైతే కేసు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులైతే దర్యాప్తు చేపట్టారు.
కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాగ్ పిఎస్ పరిధిలోని సుచిత్ర సర్కిల్లో మేడ్చల్ ఎస్ఓటి పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో సుచిత్రలోని మిథిలేష్ అనే వ్యక్తి నుండైతే 4.5 గ్రాముల హెరాయిన్ తీసుకెళ్లేందుకు వచ్చిన 7 సభ్యుల ముఠానైతే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి హెరాయిన్ తో పాటు ఓ బైక్ 6 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పేట్ బషీరాబాగ్ పోలీసులకు మేడ్చల్ ఎస్ఓటి పోలీసులు కేసు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు.